అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మడు. ముందుగా చాలా కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ముందు వీడియోలో చూశారు కదా, మా వాళ్ళ డ్యాన్స్లు అయితే సూపర్ అంటే సూపర్గా వేశారు. సో ఇంకా ఈ వీడియోలో అయితే పాప కేక్ కటింగ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో తననైతే సింగిల్గా పిక్స్ తీద్దామని ఇంకా ఫోటోగ్రాఫర్స్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇటు చూడు చూడు అని చెప్పేసి పిలుస్తూ ఉంటే మా పాప అంత ఏడుపులో కూడా వాళ్ళని కూడా మళ్ళీ పిలుస్తూ ఉందన్నమాట. అదే యాక్టివ్గా ఉంటే ఆ చుట్టుపక్కల డెకరేషన్ కొంచెం కూడా ఉండేది కాదనమాట. పీకి పాకం పెట్టేది. కానీ ఫుల్ నిద్ర వస్తుంది. పాపం అప్పటికే చాలా సపోర్ట్ చేసింది. ఇంకా ఫోన్ చూపిస్తూ అవి చూపిస్తూ ఏదో ఒకటి ఆ ఏడుపులోనే క్యూట్ పిక్స్ అయితే తీశారన్నమాట. అవి కూడా బాగానే వచ్చాయి. ఇంకా ఎంట్రీ అయితే అప్పటికి లేట్ అవుతుంది, 9 ఏమో అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ 8:30 అలా అవుతుంది. ఇంకా డిన్నర్కి కూడా టైం అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా ఎంట్రీ అయితే స్టార్ట్ చేసామన్నమాట. లేదంటే మా వాళ్ళ డ్యాన్స్లు అయితే ఎవ్వరు ఆగేలా లేరు. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. స్టేజ్ ఎక్కి పాపకి డ్రెస్ చేంజ్ అండ్ మా వాళ్ళు ఏంటంటే ఆ డ్యాన్స్లో హడావుల్లో పడి కేక్ తీసుకురావడం అయితే మర్చిపోయారనమాట. ఆయన ఈవెంట్ అంటే కేక్ కటింగ్కి ఒక 10 minutes ముందు అలా తీసుకెళ్ళమన్నాడు. కూల్ కేక్ కదా కరిగిపోతుంది అని చెప్పేసి. సో అలా ఇంకా అది మర్చిపోయారనమాట. ఇంకా పైకి ఎక్కిన తర్వాత ఆ డ్రెస్ చేంజ్ చేసే టైంలో కేక్ అయితే వెళ్ళారంటే పక్కనే, బట్ మర్చిపోయారనమాట. ఇంకా ఏ ఈవెంట్లో అయినా మనకి ఇలా అందరినీ కవర్ చేయడం అయితే ఉంటుంది కదా. ఎందుకంటే అందరూ వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ దిగడానికి అయితే రారు కాబట్టి ఇలా చూసుకొని గుర్తుగా అయితే ఉంటుందన్నమాట. సో ఎవరెవరు వచ్చారు ఏంటని ఇంకా పాప అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని రాగానే కొన్ని స్టిల్స్ అయితే తీస్తా ఉన్నారనమాట. జస్ట్ కేక్ అంటే కేక్ కటింగ్ వరకే ఉందన్నమాట. మా పాప తర్వాత వెంటనే పడుకుంది. ఇంక ఇక్కడ ఆయన ఏడుస్తున్నా కూడా అలానే వదిలేయమని చెప్పేసి అంటున్నమాట. అలా అయినా ఫొటోస్ మంచిగా వస్తున్నాయని. ఇంకా పాపది అయిపోయిన తర్వాత మా ముగ్గురిని కూడా తీశారనమాట స్టిల్స్. ఇంకా ఏంటంటే ఒక పక్క అది రాలేదు, లేట్ అవుతుందని, అండ్ ఇంకో పక్క ఏంటంటే గేమ్స్ ఉన్నాయి కదా మనకి. సో గేమ్స్ ఏంటంటే యాక్చువల్గా 6కి స్టార్ట్ చేస్తే మంచిగా ఒక పక్క కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మధ్యలో గేమ్స్ ఆడిపించి తర్వాత అందరితో ఫొటోస్ దిగడము, డిన్నర్ అవి అలా ప్లాన్ చేద్దాం అనుకున్నాం. బట్ అలా అయితే అయిపోయింది అన్నమాట. లేట్ అవడం వల్ల కొంచెం అటు ఇటుగా అయితే అయిపోయింది. సో ఇంకా పాపతో అయితే ఇక్కడ ముగ్గురం అయితే దిగుతా ఉన్నాం అన్నమాట ఫొటోస్. అక్కడ ఫోటోగ్రాఫర్ ఏంటంటే పాపని వాళ్ళ డాడీకి ఇవ్వమన్నాడు, కానీ ఇంకా ఆ టైంలో తను వెళ్ళదు అని చెప్పేసి నేను అంటా ఉన్నాను అనమాట. ఇంకా అలా ఒక 2-3 స్టిల్స్ అయితే మా ముగ్గురిని అయితే ఫొటోస్ తీయించాడు. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ముద్దుల బంగారమా కన్నా నా బుల్లి నాన్న నా బుడ్డి బొమ్మ నీవేలే నా చిన్ని ప్రాణం. కేక్ కూడా బటర్ఫ్లైతోనే పెట్టించాము అనమాట. పాపది బ్లూ అండ్ పింక్ డ్రెస్ కదా, సో అలా కాంబినేషన్తోనే పెట్టించాము. 3 స్టెప్స్ కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ పెట్టించామన్నమాట. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తింటారు అని చెప్పేసి ఇంకా మొత్తానికి పాప కేక్ కటింగ్ అయితే జరుగుతూ ఉంది.
చూసారు కదా పాప జస్ట్ కేక్ కటింగ్ అంటే కేక్ కటింగ్ వరకు లేచింది. అప్పటి వరకు ఉండడమే గ్రేట్ అనమాట. ఇంకా అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు పెట్టిన తర్వాత అన్నయ్య వాళ్ళు కూడా యాడ్ అయ్యారు. ఇక్కడ అమ్మ నాన్నది ఇద్దరిది అవుట్ఫిట్ సేమ్ అయింది కదా. సో చాలా మంది కావాలనే మ్యాచింగ్ తీసుకున్నారా అంటున్నారు. అంటే మేము అందరికీ హైదరాబాద్లోనే షాపింగ్ చేసాం కానీ వాళ్ళిద్దరిది మ్యాచింగ్ అయింది. వాళ్ళు వేసుకునే వరకు కూడా మాకు తెలియదు అనమాట. అంటే వేరే వాళ్ళు చెప్పే వరకు కూడా మేము అంత అబ్జర్వ్ చేయలేదు. ఇద్దరు కలిసి అంతే ఉండండి సార్. మేడం మీరు కూడా పెట్టండి సార్, బాగుంటుంది. ఇద్దరు కలిసి పెట్టండి. సూపర్, ఓకే. పాప పడుకున్నా కూడా జస్ట్ ఫోటో కోసం అని తినిపించమన్నారు. నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద మావయ్య ఫ్యామిలీ అనమాట. రీసెంట్గా మావయ్య చనిపోయారు కదా, సో వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా వాళ్ళు కేక్ తీసుకొచ్చేస్తే కేక్ కట్ చేయించారు. ఇంక ఇందులో అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ 1 by 1 వస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ చిన్న బాబాయ్ వాళ్ళు. మేడం అయ్యో మేడం నాకే చూడండి చైన్ వస్తుంది మేడం. ఇక్కడ నాయనమ్మ వచ్చేసరికి తాతయ్య గుర్తొచ్చాయన్నమాట. ఎమోషనల్ అయిపోయాను. తర్వాత వచ్చేసి మా ఆడపడుచు ఫ్యామిలీ, తనకి 2 అబ్బాయిలు. ఇందులో మోస్ట్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం. తర్వాత వచ్చేసి అయితే ఇక్కడ చిన్న మావయ్య ఫ్యామిలీ అనమాట. మావయ్య వాళ్ళు 3, 2 అమ్మాయిలు. ఇక్కడ మా ఫ్యామిలీలో కూడా ముగ్గురు నాన్న వాళ్ళు, 1 అమ్మాయి అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి మా పెద్ద బాబాయ్ ఫ్యామిలీ. రింగ్ ఏంది, నెక్లెస్ తేవాలి కానీ మా రిలేషన్స్ అన్ని కూడా అందులోనే ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ తోటికోడల ఫ్యామిలీ. అంటే మా చిన్న నాయనమ్మ పెద్ద కొడుకు అనమాట. సో మేనమామనే చేసుకుంది మా ఆడపడుచు వచ్చేసి. తర్వాత బావ వాళ్ళ పెద్ద మేనత్త ఫ్యామిలీ, ఇంకా బావ వాళ్ళ చిన్న నాయనమ్మ ఫ్యామిలీ అనమాట. సో వాళ్ళ కొడుకులు కోడలు, ఇంకా పెద్ద మేనత్త కూతురు అల్లుడు అనమాట. అలా ఇంకా అందులోనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బావ వాళ్ళ బాబాయ్ కూతురు అండ్ చిన్న మేనత్త కొడుకు అనమాట. వాళ్ళిద్దరు రిలేషన్స్. ఇక్కడ ఇంకా అక్క వాళ్ళు వచ్చేసేమో పాపకైతే రింగ్ అయితే తీసుకొచ్చారు. ఎవరెవరు ఏమేమి తీసుకొచ్చారు ఏంటి అని అయితే నేను మోస్ట్లీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంటే నెక్స్ట్ వీడియోలో అంటే తర్వాత నెక్స్ట్ వీడియో వస్తుంది అనమాట. దీంట్లో సెలబ్రేషన్సే ఇంకా నెక్స్ట్ వీడియో కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియోనే ఆల్మోస్ట్ 25 minutes అయితే అయిపోయింది అనమాట. ఇది చిన్న నాయనమ్మ వాళ్ళు. సో అలా అందరూ కూడా మంచిగా అటెండ్ అయ్యేది. ఇంకా ఎవరి బడ్జెట్లో వాళ్ళైతే గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారనమాట. వీళ్ళందరూ కూడా బెంగళూరు నుంచి అయితే వచ్చారు ఫ్రెండ్స్. దీని వచ్చేసేమో బావ వాళ్ళ పెద్ద మేనత్త కొడుకు అనమాట. ఖచ్చితంగా ఫ్రేమే ఇస్తాడు, మంచి గుర్తుగా అయితే ఉంటుంది అనమాట. ఎట్లా డబ్బులు పెట్టిరా అందులో డబ్బులు పెట్టిరా? ఓకే సూపర్. ఇక్కడ కొద్దిగా చెప్తే బాగుంటుంది. బాబాయ్ అయితే ఖచ్చితంగా ఫ్రేమ్ అయితే ఇస్తారన్నమాట. తర్వాత వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ ఫ్రెండ్స్, బెంగళూరు నుంచి. ఫ్రెండ్స్ అని చెప్పొద్దు, యాక్చువల్గా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. అంత బాగా కలిసిపోతారు. ఏ ఈవెంట్కైనా వస్తారు, మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. చాలా అంటే చాలా క్లోజ్గా ఉంటారన్నమాట. ఫ్యామిలీ మెంబర్స్ లాగా అంత మంచి ఫ్రెండ్స్ అయితే దొరికారు. అంటే మాకు కూడా బాగా పరిచయం అయిపోయారు. ఇక్కడ వదిన వాళ్ళ అమ్మ నాన్న, ఇంకా మా ఫ్యామిలీ ఫొటోస్ దిగిన తర్వాత వాళ్ళనమాట. అలా ఇంకా అందరం కూడా ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగాం. ఇంకా మన ఈవెంట్లో ఎన్నో ఫొటోస్ దిగాలి అనుకుంటాం కానీ మోస్ట్లీ అయితే దిగలేమన్నమాట. హడావుడిగా జరుగుతూ ఉంటుంది. ఎంత హడావుడిగా అవ్వద్దు అనుకుంటామో అంత అయిపోతుంది. ఏదైనా ముందు ఈవెంట్ గురించి ఎక్కువ ఆలోచిస్తే ఆ ఈవెంట్ అయితే కొంచెం హడావుడి అవుతుంది అనమాట. ఇంకా మా పాపకి ఇష్టమైన సాంగ్స్ వస్తూ ఉంటే డ్యాన్స్ వేస్తూ ఉంది మంచిగా. ఇక్కడ అమ్మ నాన్న నేను అన్నయ్య కూడా దిగామన్నమాట. సో అలా ఇంకా పిన్ని వాళ్ళతో వదిన వాళ్ళతో అలా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక గ్రూప్ ఫోటో అయితే దిగాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బావ వాళ్ళ చిన్న మేనత్ అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ అక్క చెల్లెలు వదిన వాళ్ళైతే వచ్చారు. అంటే నైట్ టైం కాబట్టి ఇంకా అందరూ అటెండ్ అవ్వలేదన్నమాట. సో అలా అందరూ మా ఫ్రెండ్స్ అని అలా కొంతమందిని అయితే పిలిచాను. సో ప్రతి ఒక్కరు అయితే మంచిగా అటెండ్ అయ్యారు. మా పాపని అయితే చక్కగా బ్లెస్ చేసి అయితే వెళ్ళారనమాట. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఇద్దరు వీళ్ళు 10th క్లాస్ ఫ్రెండ్స్ అనమాట. సో అలా ప్రతి ఒక్కరు కూడా మంచిగా బ్లెస్ చేసి అయితే వెళ్ళారనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఎవరైతే బాల్ క్యాచ్ చేయరో వాళ్ళు అవుట్, పక్కకు వచ్చేసేయండి, మిగతా వాళ్ళు ఆడండి. కంటిన్యూ చేయండి. అవుట్. వావ్. ఎవరి దగ్గర బాల్ క్యాచ్ చేయరో వాళ్ళు అవుట్. అవుట్. ఓ
వీళ్ళిద్దరు పెట్టినారు. మేము ఓకే. ఫొటోస్ దిగుతా ఉన్నాము, కింద గేమ్స్ అయితే నడుస్తా ఉన్నాయి మేడం. బావ పైకి కిందికి దిగుతానే ఉన్నాడు గేమ్స్ ఆడిపించడానికి. నార్మల్గా అయితే 6కి ఈవెంట్ స్టార్ట్ అయితే మేము కూడా గేమ్స్లో మంచిగా పార్టిసిపేట్ అవుదాము అని చెప్పేసి అనుకున్నాం, కానీ అవ్వలేదనమాట. అలా అయితే జరగలేదు. ఇంక ఇక్కడ గేమ్ అయితే ఆడుతూ ఉన్నారనమాట. ఆ బాల్ దాంట్లో పడకపోతే వాళ్ళు అవుట్ అనమాట. సో ఫస్ట్, సెకండ్ గోల్డ్ అండ్ సిల్వర్, అండ్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా సిల్వర్ మెడల్ అయితే ఇచ్చామన్నమాట. సో అలా ఇంకా డ్యాన్స్ ఫ్లోర్ మీదనే అన్ని ఈవెంట్స్ జరిగాయి. ఇంకా పక్కన కూడా కాళ్ళకి తాడు పట్టుకొని తర్వాత బొంగరం వదిలేసి మళ్ళీ కొంచెం నడుచుకుంటూ వచ్చేసి మనం వాటర్లో చిన్న చిన్న పింగ్ పాంగ్ బాల్స్ వేయడం, అలా ఇంకా కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. నేను కూడా అసలు ఏమేమి గేమ్స్ పెట్టారనేది నేను చూడలేదు, ఈ వీడియోస్లో నేను చూడలేదు అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఓకేనా, ఎవరిని విన్నర్ చేద్దాం మరి ఇప్పుడు? మీరిద్దరేనా? ఓకే సరే, నెక్స్ట్ గేమ్లోకి వెళ్ళాం. ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఇంకెవరైనా రావచ్చు కదా లేడీస్, అవి ఇవ్వండి, అవి అందరికి లేడీస్కి ఇవ్వండి. ఇప్పుడు ఏంటి? ఊదాలి ఊదాలి. వచ్చేసి ఇది మనం బాల్ ఊదుతూనే ఉండాలన్నమాట. అది పైకి ఎగిరి మళ్ళీ దాంట్లోనే పడాలి, కింద పడిన వాళ్ళు అవుట్ అనమాట. సో ఆ గేమ్ అందరు పార్టిసిపేట్ చేశారు, చక్కగా మంచిగా ఎంజాయ్ చేశారులేండి. అక్కడ పెట్టిన వరకు అయితే మంచిగా మేము సాటిస్ఫై అనమాట. అందరూ మంచిగా ఎంజాయ్ చేశారు. అంటే వేరే కొత్తగా అనమాట, అంటే ఈవెంట్లో ఇలా గేమ్స్ పెట్టి ఆడిపించడం అనేది కొంచెం కొత్తగా అనిపించింది. అందరికీ మంచిగా ఎంజాయ్ చేశారు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సేమ్ గేమ్ ఆడుతున్నారు. ఓకే నెక్స్ట్ వచ్చేసి అక్కడ స్టేజ్ మీద కవర్ చేస్తున్నారు, ఒక పక్క గేమ్స్ అయితే కవర్ చేస్తున్నారు అనమాట. వీళ్ళందరూ కూడా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం కాలనీ ఉంటుంది, ఆ కాలనీ మెంబర్స్ అనమాట. పిల్లలతో అందరూ కూడా చక్కగా అయితే వచ్చారనమాట. సో తర్వాత యాక్చువల్గా ఏంటంటే మాకు ఫస్ట్ ఈవెంట్ ఫంక్షన్ హాల్లో పెట్టాలనేది, మా ఇంటి దగ్గరే ఒక ఓపెన్ ప్లేస్ అయితే ఉంది, అక్కడ పెడదాం అనుకున్నాము. బట్ ఆ టైంలో ఏంటంటే గాలిదుమ్ములు రావడం వల్ల మళ్ళీ ఎందుకు రిస్క్, ఈవినింగ్ టైం కదా అని చెప్పేసి అయితే ఇంకా ఫంక్షన్ హాల్ అయితే చూస్ చేసుకున్నాం అనమాట. లేదంటే మామూలుగా అయితే మాకు ఏంటంటే రెట్రో థీమ్ అనుకున్నాం. ఫస్ట్ ఓల్డ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా మనకి, 90s డ్రెస్సెస్. సో అలా అయితే తీసుకొని అందరము అలా వేద్దామని చెప్పేసి అనుకున్నాము, మాట్లాడుకున్నాము, అది ఓకే చేసాములే. కానీ మళ్ళీ ఏంటంటే అందరూ డ్రెస్సులు తెచ్చుకోవాలి, కుట్టించుకోవాలి స్పెషల్గా, అవి దొరుకుతాయో లేదో అన్నట్లు కొంచెం క్యాన్సిల్ అయితే అయిపోయింది అనమాట. మేము రెట్రో థీమ్ అయితే అనుకున్నాము. మార్నింగ్ అంతా గేమ్స్ పెట్టొచ్చు, ఈవినింగ్ సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం. అలా ఏంటంటే ఓన్లీ మన ఫ్యామిలీ మెంబర్స్ వరకే అటెండ్ అవుతారు, మళ్ళీ బయట వాళ్ళందరూ చూడరు కదా అని చెప్పేసి ఇంకా అలా మొత్తానికి అయితే ఈవినింగ్ ఈ టైంలోనే పెట్టామన్నమాట. సో ఇక్కడ కాళ్ళకి తాడు కట్టేసుకొని బొంగరం వదిలేసి నెక్స్ట్ వచ్చేసి అయితే ఇందులో పింగ్ పాంగ్ బాల్స్ అయితే వాటర్లో అయితే వేయాలన్నమాట. సో అలా ఇంకా అందరూ కూడా చక్కగా అయితే పార్టిసిపేట్ చేశారు. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అసలు టైం లిమిట్ ఉంటుంది, సో ఇప్పుడు అలా సెట్ అవ్వట్లేదు కాబట్టి ఇంకొక ఛాన్స్. రెడీ 1 2. ఓ గ్రేట్, 5 balls బాయ్స్. ఓకే నెక్స్ట్ వీళ్ళకి బాల్స్ అందించండి. బాల్స్ అంది. ఇక్కడ గెలిచిన వాళ్ళందరికీ కూడా మెడల్స్ అయితే ఇస్తా ఉన్నారు. రెడీ అంతే, స్టార్ట్. ఇచ్చేసండి 1 by 1. ఆడపడిచి వాళ్ళ కొడుకు వేస్తుంటే ఆ మ్యూజిక్ వచ్చిందన్నమాట. సో అందరు ఇంకొకటే నవ్వుతా ఉన్నారు. ఇంకా మెడల్స్ ఏంటంటే అందరూ చేతితో ఇప్పిద్దామని చెప్పేసి అనుకున్నాం, ఫ్యామిలీ మెంబర్స్ అంటే మెయిన్ మా పాప, తర్వాత ఇంకా అందరూ ఇద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా అలా అడావుడు అయిపోయిందన్నమాట. మేమైతే పైన ఫొటోస్ దిగుతా ఉన్నాం, కింద ఇది జరుగుతూ ఉందన్నమాట. అసలు కింద ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోస్ త్రూ మీ ద్వారా మీతో పాటు నేను కూడా చూడడం, కానీ అప్పటి వరకు అయితే నాకు తెలియదు అనమాట. ఇంకా అందరికీ ఆడపడిచి అయితే వేసింది. ఇక్కడ కొన్ని బావ అయితే వేసాడనమాట. సో ఇక్కడ ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి వాళ్ళు మన లక్కీ మాస్టర్ ఎవ్రీవన్ చాలా బాగా చేశారు, మాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ మేడం. యాంకరింగ్ సూపర్. థ్యాంక్ యూ అండి. చేయొచ్చు, ఎంత సింపుల్గా చేయొచ్చు ప్రతి ఒక్కరు చెప్పి ఎంటర్టైన్మెంట్కి మరో అడ్డ లక్కీ అంతే. స్పెషల్లీ యాంకరింగ్ ఎలా అంటే మనకి ఈవెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక బోరింగ్ అనేది లేకుండా తను కూడా పాపం పొద్దు నుంచి ఈవెంట్ చేస్తూనే ఉంది. బట్ స్టిల్ యూనో ఆ ఓపిక ఉంచుకొని అదే పేషెన్స్ని మెయింటైన్ చేసుకుంటూ గేమ్ చివరి వరకు కూడా, ఇప్పుడు జరుగుతున్న గేమ్ వరకు కూడా, మెడల్స్ పండించే వరకు కూడా తను యాక్టివ్గా ఉండి చాలా బాగా చేస్తుంది. దట్ రియలీ అప్రిషియేట్. అండ్ లక్కీ, థ్యాంక్ యూ సో మచ్ లక్కీ. అండ్ ఈవెన్ రమేష్ అన్న ఫోటోగ్రఫీ కూడా చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అండి రమేష్ గారు, థ్యాంక్ యూ.
ఈమెడ గారు వాయిస్ మాత్రం అద్భుతంగా ఉంది. ఈ వాయిస్ ఎట్లుందంటే జబర్దస్త్ అనసూయ గారు పరిపించే విధంగా ఉన్నది, కానీ బ్రహ్మాండంగా ఉన్నది వాయిస్ అన్ని విధాలుగా. ఇక్కడ మహిళామణులందరినీ ఉర్రొక్కలు ఊహించడంగా ఉత్సాహపరుచుకుంటూ మంచి యాంకర్గా పేరు తెచ్చుకోవాలని, ముందు ముందు ఇంకా మనకి ఉన్న కళాత్మకని అభివృద్ధి పరుచుకొని నూతన మరుబడి ఉత్తరించుకొని ఈ కార్యక్రమాలను ప్రదర్శించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈవెంట్ చేసిన వాళ్ళని అప్రిషియేట్ చేయాలి కదా. నిజంగా వాళ్ళైతే బాగా చేశారన్నమాట. తనైతే చాలా ఎనర్జెటిక్గా చేసింది. డే అంతా చేస్తూనే ఉందంట. తన ఈవెంట్ అయినా కూడా మంచి ఎనర్జెటిక్గా చేస్తూ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ తాతయ్య ఏంటంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇస్తారన్నమాట. సో మంచిగా మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తా ఉన్నారనమాట. అయితే నేను గతంలో దగ్గర 100 దాకా ఒక 100 దాకా పూర్ణగా ప్రదర్శన ఇచ్చా. నా చిన్నప్పుడు చాలా 6 సంవత్సరాల నుంచి కూడా ఈ డ్యాన్స్ కార్యక్రమంలో ఉండేవాడిని. ఇప్పుడు 1963 నుంచి అంటే 1963లోనే డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు చేశాడంట. అదే చెప్తా ఉన్నాడు. నేను పుట్టిన 2 monthsకే తాతయ్య అయితే సర్పంచ్ అయిన అనమాట. సో వాళ్ళకి ఇలా మాట్లాడాము, పలానా ఈవెంట్ అనేది గుర్తుగా ఉంటుందని ఈ క్లిప్ అయితే మిస్ చేయకుండా అయితే పెట్టానమాట. ఇంకా ఇక్కడ మా ఆడపడుచులు ఇద్దరు ఏంటంటే పాప ఈవెంట్లో ఖచ్చితంగా డ్యాన్స్ వేయాలి, వాళ్ళు నేర్చుకొని అని చెప్పేసి 1 day ముందే టైం లేకపోయినా బిజీ షెడ్యూల్ అయినా స్టెప్స్ అయితే నేర్చుకున్నమాట. కొంచెం సాంగ్ అయితే రాను బొంబాయికి రాను సాంగ్ ఉంటుంది కదా, అదే నేర్చుకున్నారు. ఇంకా మా పాప కూడా అక్కడ వస్తుంటే పైన స్టేజ్ మీద వేస్తూ ఉందన్నమాట. వచ్చేసేమో చిన్న అత్తయ్య వాళ్ళు అయితే వేస్తా ఉన్నారనమాట. ఒకటేమో వాళ్ళు నేర్చుకుంది సార్, ఇంకొకటేమో అక్కడ చూపించింది అయితే వేసారనమాట ఆడపడుచు వాళ్ళిద్దరు. అయితే చక్కగా వేశారు. అంటే మనకి డ్యాన్స్ రాకపోయినా అక్కడ ఆయన ఉన్నారు కాబట్టి మంచిగా నేర్పిస్తూ ఉన్నారనమాట. మనకి డెకరేషన్ చేసిన వాళ్ళే మనకి డాన్సరు ప్లస్ యాంకర్ని కూడా వాళ్ళే తీసుకొచ్చారు. అన్నీ కూడా మనకి అందులోనే అనమాట. ఏదంటే ఎవరైనా ఈ మా కోదాడ సర్కిల్ ఎవరైనా ఉంటే కాంటాక్ట్ కావాలి అంటే చెప్పండి, నేనైతే డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను మీకు. సో తక్కువ బడ్జెట్లోనే చేసిస్తారనమాట. సో ఇంకా మా పాప ఈ సాంగ్కి అక్కడ స్టేజ్ మీద వేస్తుందని చెప్పేసి నేను బావకైతే ఇచ్చి పంపించాను. తను కూడా అక్కడ వేస్తూ ఉంది. ఇక్కడికి వచ్చాము, వాళ్ళని చూస్తూ ఉంది చూడండి వేస్తుంది చిన్నగా. చూసారు కదా, మా వాళ్ళు అయితే అసలు తగ్గట్లే అనమాట. ఎంతసేపు వేయించినా డ్యాన్స్ వేసేలా ఉన్నారు, అంత ఎనర్జెటిక్ అయితే ఉన్నారనమాట ఒక్కొక్కళ్ళు. ఇంకా మంచిగా ఆయన చేపిస్తూ ఉంటుంటే రీమిక్స్ అన్ని సాంగ్స్కి అయితే వేస్తూ ఉన్నారనమాట ఇక్కడ. ఇంకా నేనేం పాపకి కర్డ్ రైస్ తీసుకొని వచ్చాను ఇంటి దగ్గర నుంచి తినిపిద్దామని చెప్పేసి. సో కర్డ్ రైస్ వేసి తినిపిస్తూ ఉన్నాను అనమాట. మళ్ళీ అందులో భోజనాలు చేసి కొంతమంది ఫొటోస్ దిగడానికి వస్తారు కదా, సో అలా అయితే ఇంకా వాళ్ళతో కొంతమందితో ఫొటోస్ దిగుతా ఉన్నామాట. ఎందుకంటే బావ కూడా కిందనే ఉన్నాడు, మళ్ళీ నేను ఇద్దరం ఉంటే బాగుండదు కదా, రిసీవ్ చేసుకోవాలి కాబట్టి పైన అయితే ఉన్నా అనమాట. అండ్ పాప కూడా వదిలిపెట్టట్లేదు, ఆ టైంలో కొంచెం క్రాంకీ అయితే ఉందనమాట. అప్పటి
అప్పటికే 12:30, 1 అవుతుంది. అయినా కూడా మా వాళ్ళు చూడండి నిద్ర రావట్లేదు పాపం. వాళ్ళకి ఆపరేట్ చేసే వాళ్ళకి వీడియోగ్రాఫర్లకి అంతగా నిద్ర వస్తుంది, కానీ మా వాళ్ళు అయితే ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నారనమాట. అలా ఫుల్ డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మామయ్య అయితే దిగాడనమాట రంగంలోకి. ఇక్కడ చిరంజీవి సాంగ్ దాయిదామా ఉంటుంది కదా, ఆ సాంగ్ అయితే వేస్తూ ఉన్నాడనమాట. చూడండి ఎట్లా వేస్తున్నాడు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఎవరు తగ్గట్లే అనమాట. మామూలుగా ఎయిర్లే డ్యాన్స్లో అందరూ చిల్ అయిపోతూ ఉన్నారనమాట. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. 1 by 1 యాడ్ అవుతానే ఉన్నారు. ఎందుకంటే మనకు పాటలు వస్తుంటే ఊపు వస్తుంది కదా అందరికి కూడా, అలా 1 by 1 యాడ్ అవుతూ ఉన్నారనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బర్త్డే వీడియోస్ అయితే ఎడిట్ చేయడం చాలా స్ట్రెస్ అనిపిస్తుంది అనమాట నాకు. ఎందుకంటే ఇవన్నీ ఒరిజినల్ క్లిప్స్ కదా, యాప్ అనేవి అంత ఈజీగా సపోర్ట్ చేయట్లేదు. ఊరికే స్ట్రక్ అవుతా ఉన్నాయి. నేను యాప్స్ క్లోజ్ చేయడము, మళ్ళీ ఓపెన్ చేసి యాడ్ చేయడం అనమాట. మ్యూజిక్ యాడ్ చేయాలన్నా మళ్ళీ ఒక్కొక్కసారి యాడ్ అవ్వవు, క్లోజ్ అవుతా ఉన్నాయన్నమాట. అలా చాలా టైం అయితే పడతా ఉంది. సో అందుకే నేనైతే ఇంకా మ్యాక్స్ 3 పార్ట్స్లో చేయడానికి అయితే రీజన్ అనమాట. మోస్ట్లీ దీంట్లోనే 30 minutes అయినా కూడా ఇందులోనే పెట్టేద్దాం అనుకున్నా, కానీ ఎడిటింగ్ అయితే చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకే తీసేసాను అనమాట. ఇక్కడ చూడండి తాతయ్య కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అనమాట. వీడియో మీకు ఎలా నచ్చింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఫ్యామిలీ అందరూ కూడా ధూమ్ ధామ్గా ఎంజాయ్ చేయబోతున్నారు. ఆ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.